టీవీ తెలుగు వెల్కమ్ టు టీవీ న్యూస్ తెలుగు. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. ఆచంటకు చెందిన సానబోయిన సత్యనారాయణ కోరిక నెరవేర్చిన సీఎం చంద్రబాబు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోకు స్పందించిన సీఎం. మీ భూమి మీ హక్కు సభలో వృద్ధ అభిమానిని కలుసుకోనున్న సీఎం. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుపై అత్యంత ఘనంగా నిర్వహించిన పోలీస్ యోగాంధ్ర కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి అనిత. 5,000 మందితో యోగా సాధన. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని హోంమంత్రి పిలుపు. నీట్ పేపర్ లీకేజీపై విజయవాడలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆందోళన. ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. విజయవాడ అర్ధరాత్రి మద్యం మత్తులో 2 వీరంగం. కొత్త ప్రభుత్వాసుపత్రి గేటు వద్ద ట్రాఫిక్ కు అంతరాయం. పోలీసులు ప్రజలను దుర్భాషలాడుతూ రోడ్డుపై హల్చల్. ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఒక్కసారి కలవాలన్న ఓ వృద్ధ అభిమాని కోరికకు స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి చెందిన సానబోయిన సత్యనారాయణ అనే వృద్ధుడు చంద్రబాబును కలవాలన్న తన ఆకాంక్షను వ్యక్తం చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, సత్యనారాయణ గారు రేపు సిద్ధాంతంలో కలుద్దామంటూ ట్వీట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని కామధేనువు లంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ప్రత్యేక అభిమానం. జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబును ప్రత్యక్షంగా కలవాలని ఆయన ఎన్నాళ్లుగానో కోరుకుంటున్నారు. రేపు జరగనున్న మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్న నేపథ్యంలో సభకు వెళ్లి ఆయన్ను కలుసుకోవాలని సత్యనారాయణ సిద్ధమవుతున్న దృశ్యాలను ఓ యువకుడు వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి చేరటంతో ఆయన వెంటనే స్పందించారు. సత్యనారాయణ గారు రేపు సిద్ధాంతంలో కలుద్దాం అంటూ ట్వీట్ చేసి వృద్ధ అభిమాని కోరికను నెరవేర్చేందుకు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి స్పందనతో సత్యనారాయణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చూపిన ఆప్యాయత, అభిమానుల పట్ల ఆయనకున్న అనుబంధానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుపై ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో పోలీస్ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మంది యోగా సాధన చేసి ఆరోగ్యకర జీవన విధానానికి తమ మద్దతు తెలిపారు. యోగా భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవానికి గుర్తింపు లభించిందని హోంమంత్రి పేర్కొన్నారు. పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుపై ఆదివారం ఉదయం యోగా సందడి నెలకొంది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ యోగాంధ్రను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జి వీరపాండియన్, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఈగల్ ఐజీ ఏకే రవికృష్ణ, జాయింట్ కలెక్టర్ ఇలాకియా, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆయుష్ యోగా విభాగం పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసులు, హోంగార్డులు, ట్రాఫిక్ అంబాసిడర్లు, సైబర్ సోల్జర్స్, వివిధ విభాగాల సిబ్బంది, యోగా ఔత్సాహికులు కలిపి సుమారు 5,000 మంది పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి అనిత, గంజాయి రహిత, ఆరోగ్యవంతమైన, ఆనందకర ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ కమిషనర్ పోలీస్ కుటుంబం యోగాంధ్రలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం ద్వారా గుర్తించిన 1000కి పైగా డ్రగ్స్ పాజిటివ్ వ్యక్తులను సమాజంలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. యోగా ద్వారా వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆర్టిస్టిక్ యోగా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ధ్యానం, శ్వాసాభ్యాసాల ప్రాముఖ్యతను యోగా నిపుణులు వివరించగా పాల్గొన్న వారు ఉత్సాహంగా యోగాసనాలు అభ్యసించారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చాలా ముఖ్యంగా ఈ మాకు హృదయానికి దగ్గరగా ఉన్న ఒక పెద్ద ప్రోగ్రాం. ఎందుకంటే మీకు అందరూ తెలుసు, డ్రగ్స్ పై దండయాత్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లోకి తీసుకొస్తూ వారిని సన్మార్గంలో నడిపిస్తూ ఆ డ్రగ్ పాజిటివ్స్ ఎవరైతే ఉన్నారో వారిని నెగిటివ్ అయ్యేంత వరకు విశ్రమించకుండా ముందుకు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఒక యోగా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది వీళ్ళకని చెప్పేసి అనుకున్నాం. అందులో భాగంగా ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా
అవకాశం రెండు కలిసి రావడం చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ దాదాపు 1000 పైచిలకు డ్రగ్ పాజిటివ్స్ ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా గత 1 month నుంచి వారందరినీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ శాఖ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కలిసి ఒక బ్రహ్మాండంగా వారిని తీర్చిదిద్దేలాగా, సంస్కరించేలాగా చేస్తున్నాము. ఈ 21 జూన్ నెలలో ఏదైతే చివరి రోజు ఉందో ఆ రోజులో కూడా వీళ్ళందరినీ కూడా ఆ రోజు అంటే జూన్ 20th వీరందరినీ కూడా ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసి, ఎందుకంటే దాదాపు 2 months నుంచి వీరిని మనము చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా డ్రగ్ నెగిటివ్స్ అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. అటువంటి ఒక బ్రహ్మాండమైన మార్పుకు శ్రీకారం చుట్టే క్రమంలో ఈ యోగాంధ్ర అనే కార్యక్రమం రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి అత్యున్నత మహారథులందరూ ఇచ్చేశారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కదిలింది. పోలీస్ శాఖకు సహాయ సహకారం అందించడానికి వారందరూ బయటకు రావడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా ఇంతమంది ఈరోజు ఒకే వేదిక మీద ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని ఒక మంచి నినాదంతో ముందుకొచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏ ప్రోగ్రాం చేసినా తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో చేస్తుంటారు మా సిపి గారు. మా సిపి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ పోలీస్కి సంబంధించి పోలీస్ థిమాటిక్గా యోగాంధ్ర చేయాలి అంటే ద బెస్ట్ ప్లేస్ యాక్చువల్గా స్టేట్లో అనుకుంటే విజయవాడ కమిషనరేట్. ఎందుకంటే ఇక్కడ విజయవాడ కమిషనరేట్లో సంపూర్ణంగా సపోర్ట్ చేసే స్టాఫ్, అట్ ద సేమ్ టైం అంతే విధంగా సపోర్ట్ చేసే మా చంటి గారు లాంటి చాలామంది ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఉండటం, వాళ్ళందరూ సహాయ సహకారాలతో డే ఫస్ట్ ఓపెనింగే చాలా మంచి ఓపెనింగ్ చేసాము. దాన్ని వీరపాండ్యన్ గారు కూడా గుర్తించాలి. మా హెల్త్ కమిషనర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమానికి తన బాధ్యతగా ఈరోజు మన కమిషనర్ గారు వీరపాండ్యన్ గారు రావటం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన జేసీ గారు, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు, ఎలాగో నా పోలీస్ కుటుంబ సభ్యులు, IPS ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన పోలీస్ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ప్రజలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఇది ఒక మనం ప్రైడ్ కింద భావించాలి. యోగా అన్నది మనం ఎక్కడెక్కడి నుంచో అంటే నేను మిగతా వాటిని కూడా నేను ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయట్లా, కానీ విజయవాడలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని SFI మరియు DYFI సంఘాలు నిరసన బాట పట్టాయి. దేశాన్ని లీక్ ఇన్ ఇండియాగా మార్చిందని ఘాటుగా విమర్శించారు. నీట్ పరీక్షా పత్రాల లీకేజీతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని, ఈ వైఫల్యానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని SFI మరియు DYFI సంఘాల విజయవాడ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా SFI రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 12 ఏళ్లలో దాదాపు 89 పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని, 48 పరీక్షలను తిరిగి నిర్వహించాల్సి వచ్చిందని ఆరోపించారు. నీట్ పరీక్ష లీకేజీ కారణంగా ఏర్పడిన మానసిక క్షోభతో దేశవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. DYFI రాష్ట్ర కార్యదర్శి రామన్న స్పందిస్తూ, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా పేరుతో దేశాన్ని లీక్ ఇన్ ఇండియాగా మార్చిందని ఘాటుగా విమర్శించారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వకపోగా కనీసం పరీక్ష నిర్వహణలో కూడా విఫలమై విద్యార్థుల జీవితాలను బలిగొంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. పరీక్షా విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, NTA తీరుపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా నీట్ పరీక్షల నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలకే అప్పగించాలని, ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై స్పందించి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్ SFI రాష్ట్ర కార్యదర్శి. నీట్ పరీక్షా పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని, అదే విధంగా నీట్ పరీక్షా పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈరోజు ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఈరోజు గత 12 ఏళ్ల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి పరీక్షలు 89 పరీక్షా పేపర్లు లీకేజ్ అయినాయి. 48 పరీక్షలకి రీ ఎగ్జామ్ ని కండక్ట్ చేశారు. ఈ విద్యా సంవత్సరం నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ అయింది. దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని సంక్షోభంలోకి నెట్టివేసింది. ఈరోజు MBBS ఎంట్రన్స్ పరీక్ష రాయాలి అంటే ఉదయాన్నే లేచి ఎప్పుడో 4 గంటలు లేచి రాత్రింబవళ్ళు చదువుకునేటువంటి విద్యార్థులు అంత కష్టపడి పరీక్ష రాస్తే పేపర్ లీకేజ్ అయింది. రద్దు చేస్తే చాలా వాళ్ళు మానసిక క్షోభకి ఈరోజు గురయ్యారు. ఆ మానసిక క్షోభకు గురయ్యి
22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆకాంక్ష చతుర్వేది అనే విద్యార్థిని వాళ్ళ అమ్మా నాన్నకి లేఖ కూడా రాసింది. నేను ఈ ఎంట్రన్స్ పరీక్ష చాలా బాగా రాశాను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుందని భావించాను, కానీ పరీక్షా పేపర్ లీకేజ్ అవడం వల్ల సరిగ్గా 12 ఏళ్ల క్రితం నరేంద్ర మోడీ గారు బ్లాక్ మనీని తెచ్చి ఇండియాలో నిరుద్యోగులకు ఇస్తామన్నారు. అట్లాగే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏటా అన్నారు. అదన్నా ఒక సంవత్సరానికే మేక్ ఇన్ ఇండియా అన్నారు. కానీ ఈ రోజు లీక్ ఇన్ ఇండియాగా మార్చిన పరిస్థితి వచ్చింది. దేశంలో సగటున 10 పేపర్లు లీకేజ్ అవుతున్నట్లుగా ఈ రోజు నివేదికలు వస్తున్నాయి, అర్థమవుతుంది. ప్రతి ఏటా నోటిఫికేషన్ ఇవ్వడం లేదు కానీ నిరుద్యోగులకు ప్రతి ఏటా 10 పేపర్లు మాత్రం లీకేజ్ చేస్తా ఈ రోజు విద్యార్థి లోకాన్ని అస్తవ్యస్తం చేసే ప్రయత్నం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రి చాలా సున్నితంగా దాని మీద స్పందిస్తున్నారు. చాలా సింపుల్ గా జరుగుతాయి ఇట్లాంటివన్నీ అంటున్నాడు. కనీసం సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు మొన్న మన్ కీ బాత్ లో మాట్లాడారు. కనీసం దీని గురించి ఒక్క మాటన్నా మాట్లాడతారు కదా అనుకున్నారు. కానీ ఎండాకాలంలో మీరు స్విమ్మింగ్ చేయండి, ఎండాకాలంలో మామిడి పండ్లు బాగుంటాయి. విజయవాడలో మరోసారి మద్యం మత్తు వీరంగం కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో కొత్త ప్రభుత్వాసుపత్రి గేటు వద్ద 2 వ్యక్తులు మద్యం మత్తులో హల్చల్ చేస్తూ వాహనదారులు పోలీసులకు ఇబ్బంది కలిగించారు. ట్రాఫిక్ ను అడ్డుకోవటమే కాకుండా వీధుల్లో ఉన్న కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ గేటు సమీపంలో అర్ధరాత్రి 2 వ్యక్తులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. కారులో వచ్చిన వారు తమ వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా నిలిపివేయడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పై వారు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయని సమాచారం. అంతేకాకుండా అక్కడున్న ప్రజలను, పోలీసులను, సిబ్బందిని దుర్భాషలాడుతూ పెద్ద ఎత్తున అరుపులు చేస్తూ హంగామా సృష్టించారు. ఒకరు ఒంటిపై షర్టు కూడా తొలగించి రోడ్డుపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీరిని ఆరా తీయగా చిట్టినగర్ ప్రాంతానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ సహా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మద్యం మత్తులో జరిగే ఇటువంటి ఘటనలు కొనసాగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసు శాఖను కోరుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక సేవలో, క్రీడా అభివృద్ధిలో విశిష్ట పాత్ర పోషిస్తున్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1972లో కాకినాడలో జన్మించిన ఆయన సాంకేతిక విద్య పూర్తి చేసి ఏపీఎస్బీఈలో సబ్ ఇంజనీర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అనంతరం వ్యాపార రంగంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. క్రీడా రంగంలోనూ ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఈస్ట్ గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా, బీసీఐ మ్యూజియం కమిటీ సభ్యునిగా పనిచేసిన సతీష్ బాబు ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ సెక్రటరీగా కొనసాగుతూ విశాఖ స్టేడియం అభివృద్ధి, అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై యోగాంధ్ర కార్యక్రమం వైభవంగా ప్రారంభం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పాల్గొని యోగాసనాలు వేయగా భక్తులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో యోగాంధ్ర ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ మహామండపం 6వ అంతస్తులో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా అధ్యాపకులు గర్రా రాజేష్ శిక్షణ అందించారు. దేవస్థాన సిబ్బంది, అర్చకులు భక్తులకు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్వయంగా పాల్గొని సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. దేవాలయాలు మానసిక ప్రశాంతతకు కేంద్రాలైతే యోగా మనస్సును ప్రశాంతపరిచే సాధనమని ఆయన పేర్కొన్నారు. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ప్రతిరోజు నిర్వహించే ఈ ఉచిత యోగా శిక్షణలో స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చైర్మన్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఒకే విధమైన విధానాలను అనుసరిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. పార్టీ రాష్ట్ర కమిటీ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో మోదీ ప్రభుత్వ బిల్లులను లోపల మద్దతు ఇస్తూ బయట వ్యతిరేకరిస్తున్నట్లు వైసీపీ నటిస్తోందని ఆరోపించారు.
విమర్శించారు. రాష్ట్ర రాజకీయాలపై ఆయన స్పందిస్తూ కేంద్రంలో బీజేపీకి వైసీపీ, రాష్ట్రంలో బీజేపీకి టీడీపీ మద్దతు ఇస్తున్నాయని, ఇరు పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం అవకాశవాదులుగా వైఖరిని అవలంబిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వాలకు ఏమాత్రం శ్రద్ధ లేదని ఆయన పేర్కొన్నారు. విలువైన భూములను, పరిశ్రమలను విదేశీ కంపెనీలకు మరియు కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం వల్ల రాష్ట్రానికి ఎటువంటి మేలు జరగదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్త ఆందోళనను నిర్వహించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయని ఆయన వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే డబ్బు సంపాదించుకునే మార్గం ఇదా? గోవాలో బీజేపీ వాళ్ళు చేశారని ఇక్కడ మీరు చేస్తారా? గోవా ప్రత్యేకమైనటువంటిది, అదొక ఐలాండ్ లాగా ఉంది. ఇది ఐలాండ్ కాదు. కొన్ని విలువలు ఉన్నాయి మన రాష్ట్ర ప్రజలకి. ఇక్కడ మన రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాల్లో కొన్ని విలువలు ఉన్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలను పరిగణలో తీసుకోకుండా అసలు మద్య నిషేధం పెట్టాలని మహిళలు కోరుతుంటే, ఈ బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోతుంటే ఇప్పుడు తీసుకొచ్చి వీరంగం తొక్కిస్తామంటున్నారు. ఆ రకంగా మొత్తం సముద్ర తీర ప్రాంతాన్నంతా కూడా కార్పొరేట్లకి, ప్రైవేట్ కంపెనీలు పరం చేస్తున్నారు. ఏజెన్సీ అడవులను ఈరోజు పంపుడు స్టోరేజీ పవర్ ప్లాంట్ పేరుతో అదానికి, నవయుగ కంపెనీలుగా దారాదత్తం చేస్తున్నారు. అక్కడ గిరిజనులు ప్రతిఘటిస్తున్నారు, మిలిటెంట్గా ప్రతిఘటిస్తున్నారు. అందుకనే తాత్కాలికంగా ఆగింది. రాయలసీమలో ఉన్న భూములన్నీ సోలార్ ఎనర్జీ కోసం అదానికి, ఈ ఇండోసోల్ లాంటి కంపెనీలకి వీళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. అలాగే పరిశ్రమల పేరుతో విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, నగరాల్లో ఉండేటువంటి విలువైనటువంటి భూముల్ని విదేశీ కంపెనీలకు అప్పచెబుతున్నారు. అభివృద్ధి అని అంటే విదేశీ కంపెనీలు చేస్తే అభివృద్ధి అవదు. మన ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయ్యి మన ఇంజనీర్లు, మన డాక్టర్లని, మన సైంటిస్టులను ఉపయోగించుకొని వస్తువులను ఉత్పత్తి చేస్తే డెవలప్మెంట్ జరుగుద్ది. ప్రపంచ అనుభవం ఇది. ఇప్పుడు ఏం జరుగుతుంది? విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్ళిపోతున్నాయి. మన తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి గమనంలో కూడా ఉన్నట్లేదు. బహుశా ఆయన ఏకైక లక్ష్యం మోడీకి లొంగిపోయినా, బీజేపీకి లొంగిపోయినా, వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించైనా లోకేష్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని, లోకేష్ చుట్టూ క్వార్టర్ని బిల్డ్ చేసి ఆయన ఫోకస్లో తేవాలని ఏకైక లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఇవి వాళ్ళ దృష్టిలో ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకని ఈ రెండు రంగాల్లో ప్రధానంగా మత సామరస్యాన్ని కాపాడి ప్రజల మధ్య శాంతి సుస్థిరతలను ఇవ్వటంలో, ఈరోజు ప్రజల ఆస్తులను కాపాడి అభివృద్ధి చేయటంలో, ఈ రెంటిల్లో కూడా విఫలమైంది. మన రాష్ట్రాన్ని లూటీ చేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు అనుమతించరు. దీనికి వ్యతిరేకంగా పోరాడతాం. నిన్ననే మేము కోస్తా వెళ్ళి వచ్చాం. రిలయన్స్ మొత్తం ఆయిల్, పెట్రోల్ అంతా తీసుకెళ్ళిపోతున్నారు. మన దగ్గర ఉండటం ఒక్క అసలు కొరత, ఇక్కడ మన దగ్గర కొరత. పైప్ లైన్లు వేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కాజా, మచిలీపట్నం దగ్గర కాజాలో కూడా వాళ్ళు వేదాంత అనే కంపెనీకి ఇచ్చారు. అదానిని ఒకవైపును, వేదాంత, ఈ రెండు కూడా బీజేపీ చేతుల్లో, కుడియడమల చేతుల్లో ఉన్నటువంటి సంస్థలు. వాళ్ళని సంతృప్తి పరచాలని మోడీ ఆదేశిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు. ఇప్పుడు ఈరోజు మరలా 29 రూపాయలు గ్యాస్ రేటు పెంచారు. నిన్న కమర్షియల్ రేటు ఇంకొక 70-80 రూపాయలు, అంతకుముందు 1000 పెంచి మరలా పెంచారు. పెట్రోల్, డీజిల్కి ఇక రోజు పెరుగుతూనే ఉన్నది. ఏమిటి ఇది? ఈ రకంగా మరలా ప్రజల మీద రకమైనటువంటి భారాలు వేయటం. అందుకనే ఈ భారాలకు వ్యతిరేకంగా 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేయాలని చెప్పి వామపక్ష పార్టీలు నిర్ణయించి ఈ రాస్తారోకోలను జయప్రదం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు గన్నవరం టీడీపీ నాయకులు ఘాటుగా స్పందించారు. ప్రజలు 50,000 ఓట్ల తేడాతో తిరస్కరించిన నాయకుడికి తమ నాయకుడిని విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు. గన్నవరం అభివృద్ధిని చూసి ఓర్వలేకే పేర్ని నాని చౌకబారు విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర టీడీపీ మాజీ కార్యదర్శి దొంతు చిన్న, మండల అధ్యక్షుడు గుడిపాటి తులసిమోహన్, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కోసరాజు సాయిరాం, తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ, బీసీసీఎల్ అధ్యక్షుడు మోదుగమూడి సత్యనారాయణ తదితరులు పేర్ని నానిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు భారీ మెజారిటీతో ఓడించిన వ్యక్తికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వటం ఆ పార్టీ దివాళాకోరు
రాజకీయాలకు నిదర్శనమన్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు టికెట్ వస్తుందా రాదా అని మాట్లాడే అర్హత పేర్ని నానికి లేదని, దమ్ముంటే గన్నవరంలో పోటీ చేసి ప్రజా తీర్పు పొందాలని సవాల్ విసిరారు. అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పన లక్ష్యాలతో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పనిచేస్తుంటే దానిని చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. 20,000 ఉద్యోగాల లక్ష్యంతో పరిశ్రమలకు తీసుకొస్తున్న నాయకుడిపై నిరాధార విమర్శలు చేయడం తగదన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మూతపడిన అశోక్ లేలాండ్ పరిశ్రమను తిరిగి ప్రారంభించి యువతకు ఉపాధి కల్పించిన ఘనత యార్లగడ్డ వెంకట్రావుదేనని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు ప్రజలకు కనిపిస్తుండగా పేర్ని నాని అసత్య ప్రచారాలతో రాజకీయ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గన్నవరం ప్రశాంతత, అభివృద్ధిని చూసి ఓర్వలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న పేర్ని నాని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. గత 2 రోజుల క్రితం కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలాగే మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ముఖ్యంగా మా గన్నవరం శాసనసభ్యులు గౌరవనీయ వెంకట్రావు గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే ఈయనకి రాజకీయంగా ఎక్కడ లేని పరిస్థితుల్లో ఈ కృష్ణా జిల్లాలో దానికోసం పాకులాడటానికి గన్నవరాన్ని ఎంచుకున్నట్లుగా మాకు అనిపిస్తూ ఉంది. ఒక పక్క నాని గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, గత 2 సంవత్సరాలుగా యార్లగడ్డ వెంకట్రావు గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, గన్నవరంలో చేసినటువంటి కార్యక్రమాలు, గతంలో నీ ఎమ్మట ఉన్నటువంటి ఇప్పుడు వల్లభనేని వంశీ గత మాజీ శాసనసభ్యుడు 19 నుంచి 21 వరకు చేసిన కార్యక్రమాలు ఒక్కసారి బేరీజ్ చేసుకున్నాం. ఎవరి నిబద్ధత ఏంటో, ప్రజల పట్ల ఎవరికి అంకిత భావం ఉందో మీకు తెలిసిపోతా ఉంది. ఒక పక్క ప్రభుత్వంలో నుంచి వచ్చే నిధులే కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 4 కోట్ల నిధులతో ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్ చేయడమే కాకుండా దళిత వాడల్లోనూ బీసీ కాలనీలోనూ ఇంటింటికి తిరిగి వైద్య పరీక్షలు చేసి ప్రజారోగ్యాన్ని కాపాడినటువంటి నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు గారి గన్నవరంలో. అదే మాదిరిగా పారిశ్రామికవాడ మూతపడిపోయి ఆ రోజున అశోక్ లేలాండ్ కంపెనీ ఎంతో ప్రముఖమైనటువంటి ఆ కంపెనీని గత వైసీపీ నిర్వాహకం వల్ల, గత శాసనసభ్యుల నిర్వాహకం వల్ల మూతపడిన ఆ కంపెనీని ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రోజుల్లోనే మద్రాసు వెళ్ళి ఆ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడి, నారా లోకేష్ బాబు గారితో మాట్లాడి ఆ కంపెనీని మూతపడిపోయినటువంటి కంపెనీ ఈ రోజున మూత పుట్టిస్తా ఉత్పాదన ప్రారంభమైంది మల్లవల్లి అంటే దానికి కారకుడు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు. అదే మాదిరిగా రామవారపాడు రింగ్ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు 60 కిలోమీటర్ల మెజారిటీతో తేడాతో ఓడిపోయి కళ్ళం చిక్కులో తయారైన మా పేర్ని నాని గారు గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తూ, నిజాయితీగా పనిచేస్తూ, ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పనిచేస్తూ, ఎందుకంటే ఉద్యోగం కుటుంబానికి మామూలుగా 10,000 20,000 హెల్ప్ చేసే కంటే ఉద్యోగం కల్పిస్తే కుటుంబం అంతా నిలబడుతుంది అని ఒకే ఒక టార్గెట్తో 20,000 ఉద్యోగాల కల్పనతో ధ్యేయంగా పనిచేస్తున్న మన గౌరవ శాసనసభ్యుల మీద అవాకులు చవాకులు పేలటం ఎంత మటుకు సమంజసం ఆయనకే ప్రజలకి వదిలేస్తున్నాం. ఒకటి పేర్ని నాని గారు ఏదో ఆయన నాయకత్వం మీద ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం ఉండొచ్చు, ప్లస్ ఆయన మన్నలు పొందటానికో లేకపోతే ఇంకా ఏం పొందటానికో మనకు తెలియదు. కానీ పోటీ చేయని అంటాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లా. గతంలో 5 సంవత్సరాల్లో అంతకుముందు ఏం జరిగింది చెబుతున్నాడు. అప్పుడు కూడా ఈయన క్వశ్చన్ చేశారు ఎమ్మెల్యే గారు, 5 సంవత్సరాల్లో నా రూపాయితో నేను రాజకీయం చేశాను, కానీ 2 ఎన్నికలు కూడా రూపాయి విషయంలో, అవినీతిలో కానీ ఇంకో విషయంలో కానీ ప్లస్ ఆయన చెప్పేది ఏంటంటే ఇద్దరికే మన వెంకట్రావు గారికి గుడివాడ శాసనసభ్యులకి టికెట్లు ఇవ్వరు, ఈయన ఇచ్చేది, చంద్రబాబు గారు లోకేష్ బాబు ఇచ్చేది. ఈయన చెప్తే ఆగవు, ఎవరికి ఇవ్వాలో ఏంటో డిసైడ్ చేసుకునేది చంద్రబాబు గారు, లోకేష్ బాబు. ఎలాంటి వ్యక్తికి సీటు ఎవరు అనే మాట. గన్నవరం శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారిని వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే కృష్ణా జిల్లాకి అధ్యక్షుడిగా, వైసీపీకి అధ్యక్షుడిగా ఉండే అర్హత లేదని సుస్పష్టమైంది. ఎందుకంటే ఒక అధ్యక్ష పదవికి పెట్టాలంటే దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి, భాష లేదు, సరైన భాష. కాబట్టి మరి మిమ్మల్ని ఎలా అధ్యక్షుడిగా పెట్టారో మాకైతే తెలియదు, కానీ మీరు చాలా తీవ్రమైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన మీరు సబ్జెక్ట్ సర్ ప్రోగ్రామ్ చెప్పడానికి వచ్చారు. సర్ ప్రోగ్రామ్ గురించి మీకు చెప్పడానికి ఏమీ చేతకపోతే జీరో నాలెడ్జ్ అయితే కూర్చోవాలి. అంతేగాని గన్నవరం వచ్చి మా శాసనసభ్యుల గురించి మీ ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని అడుగుతూ ఉన్నాం. అయితే
ప్రజా తీర్పుని మీరు ఈరోజు గౌరవించాల్సిందే. ఎందుకంటే మీరు ముందు అద్దంలో చూసుకొని మాట్లాడాలి. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఏది ప్రెస్ మీట్ల ద్వారా. అది ఎంత చౌకబారు రాజకీయాలంటే రాజకీయ పిచ్చి ప్రేలాపనలు అవన్నీ కూడా. సహనాన్ని కోల్పోయిన మీరు ఓడిపోయి చేతగాని తనంతో ప్రజల్ని అసత్యాల వైపు మళ్లించాలని చూస్తే గన్నవరం నియోజకవర్గ ప్రజలు చూస్తా ఊరుకోరని తెలియజేస్తా ఉన్నాం. అయితే గన్నవరం నియోజకవర్గం గురించి మాట్లాడే ముందు గన్నవరం సెంటర్కి వచ్చి చూడండి. గన్నవరం నియోజకవర్గంలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో యానగడ్డ వెంకట్రావు గారు శాసనసభ్యులుగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు కూడా అవిరామ కృషి చేస్తా. గత ఎలక్షన్లో 50,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు, 50,000 మెజార్టీతో తేడాతో ఓడిపోయాడు. అలాంటి నాయకుడిని ఇవాళ వైసీపీ పార్టీ దిక్కుదేవాం లేని పరిస్థితిలో పార్లమెంట్ అధ్యక్షునిగా తీసుకుందంటే ఇక వాళ్ళ నాయకుడు ఎంత ఎదవో ఈడు ఎంత ఎదవో తెలుసు చూడండి మీరు ముందు. ఇవాళకి భాష రాదు అతనికి, గంట ఒక భాష మాట్లాడుతూ ఉంటాడు మీడియాలో. మరి అది అనుకుంటాం ఏంటంటే మన మీడియాలో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే మన పార్లమెంట్ ఇస్తాడు అనుకుంటున్నాడు. మొన్న కూడా అతను ప్రజలు చేయంటే వాళ్ళ కొడుకు పోటీ చేశాడు, మరీ చండాలంగా దుర్మార్గంగా ఓడించారు అతన్ని. ఇవాళ మీ పరిస్థితి తెలుసుకుని మాట్లాడండి. నిన్నగాక మొన్న బియ్యంలో నువ్వు ఎంత పెద్ద దొంగవో ఏ రకంగా స్మగ్లింగ్ చేసావో బియ్యం మాఫియాలో నువ్వు నెంబర్ 1 కృష్ణా జిల్లాలో. నీ భార్య పేరు పెట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు పొగిడే మొన్న బాబు గారు చాలా మంచివాడు, ఆడపిల్లల జోలికి రాడు అని. అంటే ఇంత మంచి ఈ రకంగా మేము ఏంటంటే రెడ్ బుక్ అనేది లోకేష్ గారు తీలా. రెడ్ బుక్ అని తీస్తే మీరు అందరూ బయట తిరగరు, నువ్వు కానీ గుడివారి నాని గడిగిన బయట తిరగరు. ఇవాళ ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టారు ఆ నాయకులు అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రభుత్వం మీద అభివృద్ధి మీద పెట్టారు. కక్షాదింపు చర్యలు మా ప్రభుత్వం నడవట్లా. మన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై అవాంఛనీయ మాటలు, అనారాయణ మాటలు, అసభ్య పదజాలంతో విమర్శించడం జరుగుతుంది. మతి లేదంటున్నారు వెంకట్రావు గారికి. మతి లేదా? అసలు నీకు మతి ఉందా? నీకు మతి లేని మాటలు మాట్లాడుతున్నావు. ఒకప్పుడు వెంకట్రావు గారి దగ్గర డబ్బుల కోసం వచ్చి తీసుకుని అవి ఇవ్వకోకుండా చేసింది నువ్వు. నీ దగ్గరుండా లేని వాళ్ళకే నువ్వు ఉపాధి కల్పిస్తున్నానంటున్నావు, పదవులు ఇస్తున్నానంటున్నావు, ఎమ్మెల్సీలు చేస్తున్నానంటున్నావు, కార్పొరేటర్లు చేస్తున్నానంటున్నావు. అంతా అబద్ధాలాటంలో మిమ్మల్ని కొట్టినాళ్ళు లేరు. వెంకట్రావు గారిని గన్నవరం పంపించి, పనులూరు అడిగితే గన్నవరం పంపించి ఇక్కడ మాజీ ఎమ్మెల్యేకి మీరందరూ సపోర్ట్ చేసింది నిజమా కాదా? ఆయన్ని సర్వనాశనం చేసింది మీరా కాదా? గెలుపు తెచ్చుకొచ్చిన ఆయన్ని ఓడించింది మీరా కాదా? ఒక పార్టీలోకి వెళ్ళమని చెప్పి నువ్వు టికెట్ ఇప్పించి అట్లా చేయటం ఎంతవరకు కరెక్ట్? అదేంటే వెంకట్రావు గారికి మతిపోయింది, అది పోయింది, ఇది పోయింది అని చెప్పడం కరెక్టేనా? మట్టమ్ముతున్నాడు అయినా నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడు గన్నవరంలో. ఈరోజు సెటిల్మెంట్లు లేవు, గొడవలు లేవు. లేబర్లో వచ్చేప్పటికి తొండుకోటాలు గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు యార్లగడ్డ వెంకట్రావుపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హెచ్చరిస్తూ గన్నవరం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పొదిలి లలిత, క్లస్టర్ ఇన్ఛార్జ్ గుజ్జర్లపూడి బాబు రావులు పేర్ని నానిపై మండిపడ్డారు. నీ ఇష్టం వచ్చినట్టు ఇంకా నువ్వు ప్రజలు తిరస్కరించి మిమ్మల్ని తరిమి కొట్టినా కూడా మీకు బుద్ధి రావట్లేదు. మీరు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజం అనిపిద్దాం అనుకునే రోజులు ఎప్పుడో మీకు ప్రజలు తీర్పు ఇచ్చేశారు. 11 దగ్గరే మీకు తీర్పు మీకు ఇంకా ఇచ్చినా కూడా మీకు సిగ్గు లేకుండా ఇంకా రోడ్డును బడి ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దాం అనుకుంటున్నారు. నీకేమైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నువ్వేమైనా కప్పులు మోసుకెళ్ళి ఏమైనా పక్క నుంచి విన్నావా? లేదా లోకేష్ బాబుకి తీసుకెళ్ళావా? నీకేమైనా చెప్పారా వీళ్ళిద్దరికి ఏమో రాము గారికి లేకపోతే మామూలుగా మన వెంకట్రావు గారికి టికెట్ ఇవ్వట్లేదు అనేది? నువ్వేమైనా బోకర్గా అక్కడ తిరుగుతున్నావా? నీ ఇదిలో ఏమైనా ఇస్తారా? నోరు అదుపులో పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? ప్రజానీకం మనల్ని చూస్తున్నారు, సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడక. నువ్వు మాట్లాడే ప్రతి మాటని ప్రజలు చీకొడుతున్నా కూడా మీకు సిగ్గు లేకుండా పోయింది. బందరు ప్రజలు నువ్వు కాదని నీ కొడుకుని నిలబెడితే 50,000 ఓట్ల పైసలతో నిన్ను ఓడించినా కూడా
నీకు ఇంకా ఇక్కడికి వచ్చి ఎందుకు నువ్వు ఎక్కడాడే మూసుకుని కూర్చుని ముడుచుకుని వాళ్ళ దారిని వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇద్దరు మళ్ళీ కనపడకుండా ఉన్నారు. మళ్ళీ మీకెందుకు ఇక్కడ? నీకేమైనా అప్పచెప్పారా ఏంటి ఈ ఇద్దరు ఈ బోకర్ పనులు? నువ్వేంటి అసలు మాట్లాడటానికి? ఏ రకంగా నీకు డబ్బులు ఎగ్గొట్టారా? ఐపీ పెట్టారా? ఎక్కడ నువ్వు చూసావు? నీకు ఎక్కడైనా ఉందా రుజువులు? నువ్వు ఇంకా మా ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చి నువ్వు మాట్లాడేవాడువా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పద్ధతి కాదు. సభ్య సమాజం తలదించుకునేటట్టు నువ్వు చేయొద్దు. ఇప్పటికే మీ నాయకుల్లో మిమ్మల్ని మీ అధినాయకుడు ఒక పద్ధతిని అలవర్చుకున్నాడు. ఏంటంటే ఒక కమ్యూనిటీకి కొందరిని దూరం చేశాడు. ఆ పార్టీలో ఉన్న కమ్యూనిటీ వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ తెలుగుదేశం పక్క పార్టీలోనూ చూడాలంటే చూడకుండా చీకొట్టేటట్టు తయారు చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చాడు. ఇప్పుడు కూడా నీ గతి అంతే. పవన్ కళ్యాణ్ గారినో ఇంకో కాపులో ఎవరైనా ఎమ్మెల్యే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఎక్కడ కూడా కరప్షన్ లేని ఎమ్మెల్యే ఉన్నారంటే మా యార్లగడ్డ వెంకట్రావు గారు. ఎక్కడ కూడా రూపాయి తీసుకోకుండా, ఎక్కడ కూడా గంపడి మట్టి తవ్వకుండా చేసే ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే మా యార్లగడ్డ వెంకట్రావు గారు. ఈ ఇష్టం వచ్చినట్టు వెళ్తే మాత్రం ఊరుకోము. పేరు నాని గారు చాలా జాగ్రత్త. ఈ మధ్యకాలంలో జరుగుతున్న మా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుపై పేరు నాని గారు మాట్లాడుతున్న అవాకులు చవాకులు గురించి మేము ఈ రోజున పత్రికా సమావేశం నిర్వహించాం. మీరు మీ ప్రభుత్వ హయాంలో మీరేం చేశారు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మాకు రావాల్సిన మా నియోజకవర్గానికి రావాల్సిన మీ నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి మీ నియోజకవర్గంలో చేసుకున్నారు. అట్లాగే మా నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులపై మీరు ప్రలోభాలకు గురి చేసి రకరకాల ఎత్తుగడలు వేసి ఇప్పుడు పాల ఫ్యాక్టరీ చైర్మన్గా ఉన్న వ్యక్తి చలసాని ఆంజనేయులు అని ఆయన ఎట్లా ఉన్నారో అది మీరు ఏమేం చేశారో అదందరూ కూడా కృష్ణా జిల్లా మొత్తం తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు. ఇప్పుడు కూడా ఆ చలసాని ఆంజనేయులు అని ఆయన ఏ పార్టీ అయినా కూడా మీరు తెలుసు, మీకు తెలుసు అంతా కూడా. అతన్ని మీరు ఏ విధంగా ఆడిచారో తెలుసు. అట్లాగే నేను పిలుపునిస్తున్నాను. అరే బాబు, 2,70,000 ఓటర్లు ఉన్నాం. అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి నా నియోజకవర్గంలో. ఉండి మా ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకున్నాం. గన్నవరం గడ్డ తెలుగుదేశం అడ్డ. నువ్వెవడరా మా ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వడానికి? నువ్వు అసలు ఎవడమే? నీకేం సంబంధం ఈ నియోజకవర్గంలో? నీకు సంబంధం లేదు కదా. ఏదైనా ఉంటే మా అధినాయకుడి దగ్గరికి మేము వెళ్తాము. మా ఎమ్మెల్యే గారికి మళ్ళీ టికెట్ తెచ్చుకొని మంత్రి పదవి కూడా తెచ్చుకుంటావు. ఇది నా ఛాలెంజ్. నువ్వు కాచుకొని నీకుంటే నేను వస్తా. నువ్వు ఎక్కడ రమ్మన్నా. నాది ప్రసాదం పాడు గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని. నా ఇంటి డోర్ నెంబర్ కూడా ఇస్తారా? నువ్వు మీడియా మిత్రుల ద్వారాగా మీరు చూసుకోమని అందరికీ మనవు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పేర్ని వెంకటరామయ్య నాని గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అంటే గన్నవరంలో వాళ్ళ పార్టీ ప్రోగ్రాంలో నియోజకవర్గ స్థాయి వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ అంటే పార్టీ ఇచ్చిన విధి విధానాలు కాకుండా అదర్ పార్టీ మీద అంటే వాళ్ళ కార్యకర్తల ముందర రెచ్చగొట్టే విధంగా ఎమ్మెల్యే గారి మీద కానీ ప్రభుత్వం మీద కానీ విమర్శలు చేయటం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేసుకోకుండా పక్క నియోజకవర్గంలోకి వచ్చి పక్క నియోజకవర్గంలో నీకు ఇచ్చిన పనిని వదిలేసి ఇక్కడ వ్యక్తుల పార్టీల మధ్యన అంతరాయం క్రియేట్ చేస్తా అవంతరాలు చేస్తూ వాళ్ళ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో అధికారం అభివృద్ధి విషయంలో వస్తే గత చంద్రబాబు నాయుడు గారి టైంలో అంటే పోలవరం కాలువ తీసుకుందాం. పోలవరం కాలువ తవ్వారు. జంక్షన్ నుంచి కొంత పెండింగ్లో ఉంటే మా గవర్నమెంట్ అందరూ పేరు నాని ఫస్ట్ మా యార్లగడ్డ వెంకట్రావు గారికి డబ్బులు ఎప్పుడు కడుతున్నావు చెప్పు. డబ్బులు కట్టి మా వెంకట్రావు గారి గురించి విమర్శించేటప్పుడు గన్నవరం వచ్చి రావాడపాడు నుంచి జంక్షన్ వరకు చూసుకో. ఇదివరకు ఎలా ఉంది గన్నవరం, ఇప్పుడు ఎలా ఉంది చూసి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ ఇష్టం వచ్చింది నోరు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, పొలాలను తీసుకురావటం అలవాటైపోయింది నీకు. చూస్తా ఉన్నారు ఏమి చేయట్లేదు అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మా చంద్రబాబు నాయుడు గారి నుంచి అరే పోరే అంటావు, మా పప్పు అంటావు, మా లోకేష్ బాబుని అంటావు, ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు.
అంటే నోరుంది కదా, ఏమి నా ఇష్టం అనుకుంటున్నావు. నీకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నావు. ఇంకొకసారి ఇంకోటి చెప్తున్నావు. ఫస్ట్ యార్లగడ్డ అంటే ఒక బ్రాండు. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే కానీ నీలాగా డబ్బు సంపాదించుకోవటానికి, బియ్యం దాచుకొని డబ్బులు సంపాదించుకోవటానికి రాలా మా ఎమ్మెల్యే గారు. ప్రతి రూపాయి ఆయన సొంత డబ్బులతో రూపాయి పెట్టి నియోజకవర్గాన్ని బాగు చేస్తున్నారు ఆయన. నువ్వు అలాంటి వ్యక్తి గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఈ 175 నియోజకవర్గాల్లో మా వెంకటరావు గారి గురించి ఒక్క తప్పు మాట్లాడిన వ్యక్తి లేడు ఇంతవరకే. నీ నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు తొర్రి పనులు వేసుకొని మాట్లాడతావా? గుర్తుపెట్టుకో, జాగ్రత్త. ఇంకొకసారి మా వెంకటరావు గారి గురించి, మా ఎన్డీఏ కూటమి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడావా నీకు తగిన శాస్తి చేసి పరిగెత్తించుకొట్టిస్తాం. గుర్తుపెట్టుకో. నేను అందుకే బందర పిచ్చోడు అంది మన చలమల శెట్టి గారు అందుకే నేను బందర పిచ్చోడని. రోడ్డు కదిలితే కూర్చొని మీడియాలో ఊరిని వచ్చి కూర్చొని మీడియా ఉందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? జాగ్రత్త, ఖబర్దార్. గుర్తుపెట్టుకో. వెంకటరావు గారి గురించి ఇంకొకసారి తప్పు మాట్లాడావా ఆయన సైలెంట్గా ఉంటాడు, నెమ్మదస్తుడు, ఏమీ చేయట్లేదు అనుకున్నావా? మా నాయకులు ఉన్నారు, వాళ్ళు చాలు నీకు. జాగ్రత్త, ఖబర్దార్. నమస్కారం. గత 2 days నుంచి చూస్తూ ఉన్నాం. మన పేరు నాని గారు మన ఎమ్మెల్యే గారి గురించి వేస్ట్గా మాట్లాడడం. ఇప్పుడు సరైన ప్రోగ్రాం గురించి మాట్లాడారు కానీ పక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గురించి మాట్లాడడం నీకెందుకు పేరు నాని గారు? నిన్ను విమర్శించే అంత కాదు, కానీ రాజకీయాల్లో భాష అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ మీరు రోమాలు అన్నారు. మీ రోమాలు ఎవరు పీకలేరు అన్నారు. మీ రోమాలు పీకాలంటే ఎవరు పీకరండి, మీరే పీక్కోవాలి. లేదంగా ఉంటే బార్బర్ గీకుతాయి. అంతేగాని మా రోమాలు కూడా పీకలేరు అంటున్నారు కదా. అది సమాజంలో ఇటువంటి చెత్త భాష మాట్లాడడం అనేది మంచిది కాదు ఏ రాజకీయ పార్టీకైనా. ఇక ముందు పోతూ ఉంటే మన ఎమ్మెల్యే గారిని అభివృద్ధి గురించి మాట్లాడాలంటే చాలా అభివృద్ధి చేశారు. మన రావర్పల్లిని తీసుకుంటే గన్నవరం కానీ కొన్ని సెంటర్లో ఇప్పుడు ఎంత మార్పు వచ్చి అనేది, ఇంతకుముందు ఎమ్మెల్యే ఏం చేశాడు, ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేశాడని మీరు కంపేర్ చేసుకుంటే మీకే ఆన్సర్ దొరుకుతుంది. కానీ ఇంతకుముందు మట్టి తోమేశారు, అలా గొట్టలు కొట్టేశారు అనేది మీ పిచ్చి భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు. అది నిజమే. కానీ ఈ ఎమ్మెల్యే ఏంటనేది అభివృద్ధిలో మాట్లాడాలి. అదే పేరు నాని గారు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మా ఎమ్మెల్యే గారి గురించి. ఎందుకు మాట్లాడుతున్నారో మాకేం అర్థం కాలేదు. అంటే అక్కడ బందర్లో ఆయనకి సీట్ లేదనుకున్న అన్నారో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు మాకు ఇక్కడ కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. పేరు నాని గారు మా ఎమ్మెల్యే గారు స్టేట్లో ఎక్కడైనా చూసుకో, మాది 2వ స్థానంలో ఉంది. స్టేట్లో మాది 2వ స్థానంలో ఉంది. మీరు చూసుకోండి. పేరు నాని గారు నీ ఇష్టం వచ్చినట్టు ఏదో వల్లభనేని వంశీకి మార్కులు వస్తాయి, లేదంటే నువ్వేదో మాట్లాడదామని మాట్లాడితే వల్లభనేని వంశీకి మంచి పేరు వచ్చిందని ఆలోచిస్తున్నావే కానీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా నియోజకవర్గంలో మేము ఊరుకునేది లేదు. నువ్వు ఏదన్నా వాళ్ళకి చెయ్యాలనుకుంటే నీ పార్టీ తరఫున నువ్వు చేసుకో, ప్రచారం చేసుకో. మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే మాత్రం మేము ఊరుకోం. నీ ఇష్టం. మా ఎమ్మెల్యే గారు ఏమేమి పనులు చేశారో మేము చెప్తాం, రండి. ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు సంబంధించిన వాళ్ళే, వాళ్ళని తీసుకొని రండి. మేము బహిరంగ సభకైనా మేము వస్తాం. మేము ఎంత పని చేసామో ఈ 2 సంవత్సరాల్లో, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఏం మాట్లాడుతున్నాడో గత కొన్ని రోజుల నుంచి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అతను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతపరంగా ఎందుకనో బాగానే ఉండేవాడు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ప్రతి వాళ్ళకి కూడా ఏదో నోట్లో పసర పోసినట్టుగా వీళ్ళందరూ కూడా హరికథల్లాగా, లేకపోతే పిట్టల ధరలో, లేకపోతే సోది చేయటం, ఇలాంటివన్నీ వాళ్ళకు నూరిపోస్తారనుకుంటా. ఈయనకి ఈ పేరుని నాని అనే అతనికి బాగా వంటబట్టింది. కాబట్టే ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి చూసి వాళ్ళు ఏ విమర్శలు చేయలేక ఏం మాట్లాడాలో తెలియక మొన్న ఈ మధ్య గుడివాడలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఏది ఈ సోదే. ప్రెస్ దగ్గరికి వస్తే సోది, జనాల్లోకి వెళ్తే పెట్రోల్ ధరల కబుర్లు, లేదంటే పోలీసుల దగ్గరికి వెళ్తే సర్కస్లు. ఇన్ని వేషాలు వేస్తా
వాళ్ళ మనుగడ కాపాడుకోవడం కోసం కొందరు వ్యక్తుల మీద 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యారు. 2009లో గవర్నమెంట్ విప్గా అయ్యారు. ఎమ్మెల్యేగా కలిసి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో విప్ అయ్యారు. అలాగే 2019లో ఆయన మంత్రి పదవి కూడా చేశారు, ట్రాన్స్పోర్ట్ మంత్రిగా చేశారు. సో ఆయన ఇంత అనుభవంతో ఆయన పోటీ పడాల్సింది, మాతో పోటీ పడాల్సింది ఆయన ట్రేడ్ మార్క్ ఏంటనేది వాళ్ళ వరకు ఎవరికి తెలియదు. ఆయన ట్రేడ్ మార్క్ మైక్లో అరవటం, జనాలను రెచ్చగొట్టడం, పిచ్చి ప్రలాపనలు పలకటం తప్పితే ఆయన ట్రేడ్ మార్క్గా ఆయన మంత్రిగా ఏదైనా చేశారా, ఆయన విప్గా ఏదైనా చేశారా, ఆయన నియోజకవర్గాన్ని డెవలప్మెంట్లో మాతో పోటీ పడవనండి మేము ఒప్పుకుంటాం. అంతేగాని అలా పిచ్చి ప్రలాపనలు పలుకుతా మా అధినాయకత్వం మీద కానీ, మా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ బాబు గారి మీద కానీ, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, అలాగే మా ఎమ్మెల్యే గారి మీద కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఇకపోతే మేము సహించాం. ఏం చేశారు ఏంటి అనేది ఈ రాష్ట్ర ప్రజలు, ఈ జిల్లా ప్రజలు అందరికీ తెలుసు. నువ్వు చేసిన విధానాలు, విధేతలు. అందుకనే నీకు 5 ఏళ్ళు ఉండాల్సిన మినిస్టర్ పోస్టు 2.5 ఏళ్ళుగా తొలగించాడు. కానీ ఈరోజు నిన్ను ఒక కమ్యూనిటీ తరపున, ఒక కమ్యూనిటీని అనేది జనసేన టీడీపీకి దూరం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రాసేసిన స్క్రిప్ట్ వచ్చి నువ్వు ఈ జిల్లాలో కుల కమ్యూనిటీ మతాలను రెచ్చగొట్టే దిశలో ప్రయాణం చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బీసీ మంత్రులు అంటే చులకనా మీకు? మీరేం తిట్టిస్తున్నారు? లంబో జింబో ఏంటి? ఒక మంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు లంబో జింబో. నువ్వు ఒక మంత్రి చేశావు, నువ్వు కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టారు. 2019 తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఇదే గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ తెలిసినప్పుడు, అప్పుడే టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేని నువ్వు తీసుకున్నప్పుడు, నిన్ను తిట్టిన ఎమ్మెల్యేని తీసుకున్నప్పుడు అప్పుడు నువ్వేమయ్యా? అప్పుడు లంబోజింబోగా నువ్వు కూర్చోలేదా మంత్రి హోదాలో? లంబోజింబో ఏంటి అంటే, మేము బీసీ మంత్రి ఒక కొల్లి రవీంద్ర గారు అంటే నీకు అంత పక్షపాతి. నువ్వు ఎంత దారుణంగా మాట్లాడుతున్నావంటే, నువ్వు నీ నియోజకవర్గానికి పరిమితం. నీ నియోజకవర్గంలోనే నీకు అంత స్థాయి ఉంటే మా బీసీ మంత్రికి 50,000 పైచలకు. గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వీపైన శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారి మీద మరి అవాకులు చవాకులు పేరుని నాని గారు, మీ భాషా విధానం బాగోకపోయినా మా భాషా విధానం, మా నాయకుడు చెప్పిన క్రమశిక్షణతో మిమ్మల్ని గారు అని పిలవాల్సి వస్తుంది. గన్నవరంలో గుడివాడలో సీట్ లేదని మాట్లాడుతున్నారు అంటే ఎలా ఉండదండి ఒక నాయకుడికి? మీకు ఎవరు చెప్పారు? ఇంతకు ముందు 5 ఏళ్ల క్రితం మరి 5 ఏళ్లు పరిపాలన చేసిన గన్నవరం ఎలా ఉంది? యార్లగడ్డ వెంకట్రావు గారు మరి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ 2 ఏళ్లలో గన్నవరం అభివృద్ధి ఎలా ఉంది అనేది మీరు స్వయంగా ఏమైనా చూసారా? నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో కూడా ఇవాళ అడుగడుగున రోడ్లు, ఇప్పటి వరకు కూడా రోడ్లు కూడా నోచుకునే గ్రామాల్లో ఇవాళ మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత రోడ్లు వేయడం దగ్గర నుంచి మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కానీ ఇవాళ ఎల్ఓసి రూపంలో, సిఎంఆర్ రూపంలో ఇవాళ వైద్యం తన నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్య విషయంలో మరి ఆయన తీసుకుంటున్నట్టుగా బాధ్యతలు తన ప్రజల పట్ల, తనను గెలిపించిన అధిక మెజార్టీతో గెలిపించిన తన ప్రజల పట్ల తీసుకుంటున్న శ్రద్ధలు మీరేమన్నా దగ్గరగా ఉండి చూసారా? ఇవాళ గాంధీ బొమ్మ సెంటర్ గురించి మాట్లాడారు. ఇంతకు ముందు గాంధీ బొమ్మ సెంటర్ లో గాంధీ గారి విగ్రహం ఎట్లా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సమగ్ర ఓటర్ సర్వేపై విజయవాడలో ప్రత్యేక అవగాహన సభ జరిగింది. బందరు లాకుల వద్ద ఉన్న స్వాతంత్ర సమర యోధుల భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని ఓటరు ప్రక్రియపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు సమగ్ర ఓటర్ సర్వే నిర్వహించనున్న నేపథ్యంలో విజయవాడలో అవగాహన సభను ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితా తయారీలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ కొనసాగేందుకు ప్రజల్లో చైతన్యం కల్పించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి కౌతవరపు ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఓటరు నమోదుకు సంబంధించిన నిబంధనలు, సర్వే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. అసోసియేషన్ కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటరు సర్వేలో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ప్రజలు, సామాజిక కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమగ్ర ఓటరు సర్వే ప్రక్రియలో ప్రతి పౌరుడు చురుకుగా పాల్గొని తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమగ్రంగా తీర్చిదిద్దేందుకు ఈ సర్వే దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందో దాని పట్ల కొంత అవగాహన కలిగించడం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తరఫున నేను హాజరయ్యాను. నా పేరు కౌతర ప్రసాద్, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మొదట మా సంస్థ గురించి ఒక 2 మాటలు చెప్పి ప్రారంభిస్తాను. ప్రధానంగా మేము సమాజంలో భారత రాజ్యాంగం ఆధారంగా సరైనటువంటి ప్రజాస్వామ్యం, మంచి పౌరులు, బాధ్యత కలిగినటువంటి పౌరులు ప్రశ్నించే లక్షణాన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థ నడుపుతున్నాము. ఈ సంస్థ నిర్మాణంలో జన విజ్ఞాన వేదిక, జై భారత్, సత్యాన్వేషణ మండలి అనే 3 సంస్థలు కలిసి ప్రజాస్వామ్యం సరిగా నడపడానికి సరైన విధానాలు అమలు చేయాలని ఒక 4 కార్యక్రమాలను తీసుకొని ఆ విషయాల మీద మాత్రమే పనిచేస్తాం. దానిలో మొదటిది ఎన్నికల సంస్కరణలు, 2 గ్రామ సభలు సక్రమ నిర్వహణ, 3 పాలనా వికేంద్రీకరణ, 4 సమాచార హక్కు చట్టం 41B దానిలో ఉన్నటువంటి ఆ సెక్షన్ సరిగా అమలు చేయాలి, ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలనే విషయాల గురించి మేము పనిచేస్తున్నాం. ఈ ఎన్నికల సంస్కరణల్లో భాగంగా మేము ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. ఏదైతే భారత ఎన్నికల కమిషన్ ఏర్పాటు విషయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అవకతవకల గురించి, ఎన్నికల కమిషన్ పనితీరు గురించి కూడా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది ఆ పుస్తకం. దీంతో మేము ఈ ఎన్నికల కమిషన్ ఏర్పాటులో జరుగుతున్నటువంటి అవకతవకలు, సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో వాటిని పక్కన పెట్టి పార్లమెంట్లో దీన్ని అత్యవసరంగా ఒక చట్టాన్ని రూపొందించి అక్రమమైన విధానంలో ఈ కమిషన్ ఏర్పాటు చేయటం, దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామ క్రమం 2024 ఎన్నికలు, ఆ తర్వాత ఈ కొత్త ఎస్ఐఆర్ విధానాన్ని తీసుకురావటం, మొదటి విడతలో జరిగినటువంటి అవకతవకలు, తర్వాత రెండో విడతలో జరిగినటువంటి అవకతవకలు, దానిలో రెండో విడత తర్వాత 1-2 విడతల్లో ఎస్ఐఆర్ ద్వారా తొలగించబడిన ఓట్ల సంఖ్య భారత్లో సుమారుగా 6.5 కోట్ల మంది ఓట్లు కోల్పోయినారు. మిత్రులారా, ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమైంది. మనకి ప్రజా సమస్యల పరిష్కారము లేదా ప్రజాప్రభుత్వాలు పాలన సక్రమం జరగాలంటే మరి మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి. అలా ఎన్నుకోవాలి అంటే మరి ఓటరు యొక్క ఓటు స్థితిని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఈ సమగ్ర ఓటరు సర్వే పేరుతోటి కొన్ని భయాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం వారు లేదా ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన వివరాల ప్రకారంగా చూస్తే నాకే భయం వేస్తూ ఉంది. ఇదో ఆన్లైన్ అంటారు, ఇదో ఫారాలు అంటారు, ఆ ఫారాల్లో నింపాలంటారు, దాదాపు 10 రకాల ఏదో కార్డులు, గుర్తింపు పత్రాలు సమర్పించాలంటారు. ఏంటో అంత అయోమయంగా ఉంది. మరి కాస్కోస్తో మాలాంటి వాళ్ళకి అసలు అయోమయంగా ఉన్నప్పుడు కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి, సామాన్యుల పరిస్థితి ఏంటి, చదువుకొని వారి పరిస్థితి ఏంటి, వయోవృద్ధులు వాళ్ళ పరిస్థితి ఏంటి? కనుక ఇదంతా చాలా గందరగోళంగానే అనిపిస్తోంది. ప్రజల్ని ఇంతవరకు కూడా సరిగ్గా చైతన్యపరచలేదు. సరి గురించి ఇంతవరకు చైతన్యం అనేది జరగలేదు, ఎడ్యుకేట్ చేయలేదు. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరో తెలియదు, మేము ఆన్లైన్లో పెట్టామంటారు. అయిన వెతుక్కోవాలి, ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ అవ్వాలి, ఆ చుట్టూ తిరగాలి. ఇవన్నీ సాధ్యమయ్యే పరిస్థితి పెద్దవాళ్ళకి లేదా
పనులు చేస్తున్న వాళ్ళకి, రోజువారీ పనులు చేస్తున్న ఎలా సాధ్యపడుతుంది? పూర్వం అలా ఉండేది కాదు. పూర్వం ఇంటింటికి వచ్చేవాళ్ళు, ఒక ఫారం మొత్తం పేర్లు రాసుకునేవాళ్ళు, వాళ్ళకు పేపర్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ కాగితం దగ్గర పెట్టినేవాళ్ళు, ఆ రకంగా జరిగేది. ఇప్పుడు ఏంటంతా అయోమయంగా ఉంది. ఎందుకంటే నేను కూడా దాదాపు 1967 నుంచి ఎన్నికల ప్రక్రియలో భాగస్వామినే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ప్రకృతి వ్యవసాయంలో పండించిన మామిడి పండ్ల ప్రత్యేక ప్రదర్శన విక్రయోత్సవం మ్యాంగో మేళా ఘనంగా ప్రారంభమైంది. రసాయన రహిత పద్ధతుల్లో పండించిన నాణ్యమైన మామిడి పండ్లను రైతులు నేరుగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మ్యాంగో మేళాకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులు పండించిన రసాయన రహిత మామిడి పండ్లను నేరుగా వినియోగదారులకు అందించేందుకు విజయవాడలో మ్యాంగో మేళా నిర్వహిస్తున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ మేళాలో బంగినపల్లి, బనానా మ్యాంగో, తోతాపూరి, పెద్ద రసాలు, సువర్ణరేఖ, నాటు రసాలు తదితర రకాల మామిడి పండ్ల విక్రయానికి ఉంచారు. సహజ సిద్ధమైన పద్ధతుల్లో పండించిన ఈ పండ్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. రైతు సాధికార సంస్థ, శ్రేయాస్ హార్వెస్ట్, రైతు నేస్తం ఫౌండేషన్, వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థలు సంయుక్తంగా ఈ మ్యాంగో మేళను నిర్వహిస్తున్నాయి. వినియోగదారుల సౌకర్యార్థం డోర్ డెలివరీ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతులకు మెరుగైన ఆదాయం, వినియోగదారులకు నాణ్యమైన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు శబరినాథ్. నేను ప్రకృతి వ్యవసాయ రైతుని. గత 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తూ వినియోగదారులకు నేరుగా నేను పండించిన వాటిని ఇవ్వటం జరుగుతుంది. ఇలాగా మనకి ఆర్గానిక్ మేళా, మ్యాంగో మేళా అనేది పెట్టడం మా రైతులకి ఒక మంచి అందిపుచ్చినట్టు వరము. అంటే మేము డైరెక్ట్ గా వినియోగదారులకి, రైతు అంటే పంట నుంచి నేరుగా వినియోగదారుల దగ్గరికి అందించడం చాలా బాగుంది. వచ్చిన వారు కూడా డిఫరెంట్ మ్యాంగోస్ ఇవన్నీ చూడటం, ఇలా కూడా ఉంటాయా అని తెలుసుకోవటం, అంటే నేచురల్ గా పండిస్తే ఎలా ఉంటాయి, వాటి టేస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి చూపిస్తే, అంటే మార్కెట్ లో దొరికే వాటికి వీటికి కంపేర్ చేసుకొని ఇలా ఉంటేనే తీసుకోవాలా అని వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. మేము కూడా వాళ్ళకి మంచిగా ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నాం. డోర్ డెలివరీ అవకాశం కూడా ఇచ్చి మేము చేస్తున్నామండి. ఈ అవకాశాన్ని మాకు రైతులకు అందించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంస్థ ద్వారా మ్యాంగో మేళా, రైతు సాధికార సంస్థ మరియు శ్రేయాస్ హార్వెస్ట్, రైతు నేస్తం ఫౌండేషన్ అండ్ వన్ ఎర్త్ వన్ లైఫ్ సంయుక్తంగా నిర్వహించే మ్యాంగో మేళా నుంచి ప్రజలకు మంచి స్పందన లభించింది. ప్రజల నుండి మంచి స్పందన లభించింది. అలాగే అన్ని రకాల వెరైటీస్ సహజ సిద్ధంగా పండించి వినియోగదారులకి నేరుగా అందించే అవకాశాన్ని ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో కల్పించటం, ఇలాంటి ప్లాట్ఫామ్ అనేది రైతులకి లభించటం, వినియోగదారులకి నేరుగా రైతుల్ని కలిసే అవకాశం రావటము నిజంగా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇంకా మెరుగ్గా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంజిరెడ్డి గారు, శబరినాథ్ గారు ఇలాంటి చాలా మంది ఫార్మర్స్ వ్యవసాయాన్ని సహజ సిద్ధంగా పండించి మ్యాంగోస్ అన్ని వినియోగదారులకి నేరుగా అందిస్తున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గ గౌరవాన్ని కాపాడేందుకు వారి సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ ఉపసభాధిపతి కోన రఘుపతి స్పష్టం చేశారు. పేద బ్రాహ్మణులకు విద్యా వైద్య సహాయం అందించడంతో పాటు వేద పాఠశాలల పురోగతికి, వేద విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఆదివారం శ్రీ వేద విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంక్షేమ మేధావుల ఆత్మీయ చర్చా గోష్ఠి విజయవాడలో ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ శాసనసభ ఉపసభాధిపతి కోన రఘుపతితో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గంలోని రాజకీయ నేతలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎదురవుతున్న 22 ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పేద బ్రాహ్మణులకు విద్య, వైద్య సహాయం అందించడంతో పాటు వేద పాఠశాలల పురోగతికి, వేద విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సుమారు 65,000 మందికి 800 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధి చేకూరుతుందన్నారు. సినిమాల్లో లేదా ఇతర సందర్భాల్లో బ్రాహ్మణులను, అర్చకులను కించపరిచేలా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న డిమాండ్ ఉందన్నారు. రాబోయే రోజుల్లో దీనిపై చట్టం వచ్చేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి, సామాజిక వర్గంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మేధావులు, డాక్టర్లు,
లాయర్లు, ఇంజనీర్లు, అలాగే కొన్ని సంఘాలకు సంబంధించినటువంటి వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే ఈ సమావేశం యొక్క ముఖ్య ఎజెండా ఏంటంటే ఈ సామాజిక వర్గంలో ఎదురవుతున్నటువంటి 22 సమస్యల్ని గుర్తించి ఆ సమస్యల మీద చర్చించి ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ రకమైనటువంటి కార్యాచరణని రూపొందించుకోవాలో ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం ప్రారంభించడం జరిగింది. ఉదయం నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది. కొంతమంది పేదరికంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క స్థితిగతులు మరింతగా మెరుగుపడాలంటే, విద్య వైద్యం అందాలంటే, అంత్యక్రియలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు సహాయ సహకారాలు ఉండాలంటే, ఇలాగా అలాగే వేద అధ్యయనానికి సంబంధించి వేద పాఠశాలల యొక్క పురోగతి ఏ రకంగా ఉండాలి, వేద విద్యార్థులకి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఇలాగ రకరకాలైనటువంటి ఒక 22 సమస్యల్ని మేము గుర్తించాం. 2019లో మా ప్రభుత్వము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక నవరత్నాల్లో అనేక రకాలైనటువంటి దాంట్లో 1,65,000 మందికి దాదాపుగా 800 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా అందజేశాం. ఇదే కాదు, ఇంకా మరింతగా మెరుగైనటువంటి సంక్షేమము, వారి స్థితిగతులు మెరుగుపరచడానికి. దీంతోపాటు ఈ మధ్య నెల్లూరులో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది సమాజంలో ఉన్నటువంటి వారు, ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వారు, గుళ్ళో ఉన్నటువంటి పురోహితులు, అర్చకుల మీద, అలాగే సినిమాలలో కానీ, అలాగే ఇతర సందర్భాల్లో ఒక తేలికమైనటువంటి భావనతో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక చట్టం చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక చట్టం చేయాలి అని చెప్పి ఒక డిమాండ్ మన నెల్లూరులో సభ జరిగింది. దీని మీద విధి విధానాలన్నీ కూడా మేము చర్చిస్తున్నాం. దీని మీద కూడా రాబోయే రోజుల్లో 2024లో మా ప్రభుత్వంలో ఖచ్చితంగా చట్టం చేస్తాము అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చక్కగా జరుగుతోంది. ఉదయం నుంచి మరి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి అనేక మంది ఈ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద వాళ్ళ ఆలోచనలు మరి చెప్పడం జరుగుతోంది. నేను మల్లాది విష్ణు గారి ఇద్దరం కూడా ఈరోజు ఈ సదస్సులో ప్రధానంగా రేపు రాబోయే రోజుల్లో ఏ రకంగా వీళ్ళు లేవనెత్తేటువంటి అంశాల మీద ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా మా బాధ్యత వీళ్ళని ఏ రకంగా సాధించాలి వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చి, అలాగే రాబోయేటువంటి రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా బ్రాహ్మణులకి మేలు చేసేటువంటి కార్యక్రమాల్లో ఏ రకంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి దాని గురించి ప్రత్యేకంగా ఈరోజు వచ్చాం. బ్రాహ్మణులు ఈరోజు ఒక అభద్రతా భావం, ఒక రక్షణ లేనటువంటి పరిస్థితిని ఇవాళ చాలా మంది మాకు దృష్టి తీసుకొస్తా ఉన్నారు. బ్రాహ్మణులు కూడా ఒక అట్రాసిటీ యాక్ట్ అవసరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి భావన ఈరోజు వాళ్ళు వ్యక్తపరుస్తా ఉన్నారు. అలాగే పేరుకి ఫార్వర్డ్ కమ్యూనిటీని కానీ ఆర్థికంగా చితికిపోయినటువంటి అనేక వేలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి మేలు చేసేటువంటి కార్యక్రమం జరగాలని కోరుకుంటా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కొన్ని కార్యక్రమాలు మేము చేపట్టగలిగినా ఇంకా ఎన్నో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నటువంటి విషయం వాస్తవం. ఆ దిశగా మరింత బలంగా మరి ఈ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళ పట్ల మాకు ఉన్నటువంటి అవగాహన మేరకు ఇప్పుడు ప్రతినిధులుగా వివిధ సంఘాల వాళ్ళు చెప్పినటువంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని మరి ఆ రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళకి అండగా నిలబడుతుంది, గతంలో కన్నా మరింత బలంగా నిలబడుతుంది అనేటువంటి ఆ విశ్వాసాన్ని, వాళ్ళకి నమ్మకాన్ని కలగజేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అసలు క్రిస్టియానిటీ ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్, ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియన్. ఫస్ట్ ఎవరైనా సరే ఇతరుల చేత గౌరవించబడాలని కోరుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ పక్షపాతులే, బ్రాహ్మణుల్ని గౌరవించిన వాళ్ళే. ఏ రోజు కూడా అయ్యవారు అని పిలుస్తారే తప్పించి ఎప్పుడు కూడా కించపరిచే విధంగా ఏ రోజు మాట్లాడరు. అటువంటి కుటుంబం నుంచి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బ్రాహ్మణులకి మేలు చేస్తారనేటువంటి విశ్వాసం
ఓకే. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆచంటకు చెందిన సానబోయిన సత్యనారాయణ కోరిక నెరవేర్చిన సీఎం చంద్రబాబు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోకు స్పందించిన సీఎం. మీ భూమి మీ హక్కు సభలో వృద్ధ అభిమానిని కలుసుకోనున్న సీఎం. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుపై అత్యంత ఘనంగా నిర్వహించిన పోలీస్ యోగాంధ్ర కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి అనిత. 5,000 మందితో యోగా సాధన. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని హోంమంత్రి పిలుపు. నీట్ పేపర్ లీకేజీపై విజయవాడలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆందోళన. ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. విజయవాడ అర్ధరాత్రి మద్యం మత్తులో 2 వీరంగం. కొత్త ప్రభుత్వాసుపత్రి గేటు వద్ద ట్రాఫిక్ కు అంతరాయం. పోలీసులు ప్రజలను దుర్భాషలాడుతూ రోడ్డుపై హల్చల్. ఏఆర్టీవీ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. ఏఆర్టీవీ తెలుగు.